అల్ ఫలాహ్ వర్సిటీ వీసీని విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. వర్సిటీలో వరుసగా ఉగ్రవాదులు అరెస్ట్ అవుతుండటంతో ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఏంటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అల్ ఫలాహ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి చర్చల అనంతరము బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. దాదాపు అల్ ఫలాహ్ యూనివర్సిటీకి తర్వాత ఏదైతే రెడ్ ఫోర్ట్ అంటే మనకు జరిగినటువంటి బ్లాస్టింగ్కి చాలా కాంటాక్ట్ తర్వాత మనకు హర్యానా తర్వాత పలు ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఎన్ఐఏ చేస్తున్నటువంటి ఇంటరాగేషన్లో భాగంగా కూడా చాలా మందిని విద్యార్థులను గత వారం రోజుల నుంచి కూడా అరెస్ట్ పర్వం ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఇక్కడ ఈ విద్యార్థులకు సంబంధించినటువంటిది అంటే చాలా మంది అంటే ఈ సంవత్సరము దాదాపు 800 మంది విద్యార్థులు నూతన విద్యార్థులు ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అడ్మిషన్ జరిగాయి. అయితే ఏదైతే ఇక్కడ బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఈ అంశానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అన్నది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం కొరకు కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి ఈ సమావేశానికి రావడం జరిగింది. ఉదయం 10 గంటలకు ఇక్కడ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్తో కూడా ఇక్కడ భేటీ అయ్యారు. దాదాపు అందరూ కూడా అంటే ఇక్కడ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో చదివేటటువంటి విద్యార్థులు అనుకోవచ్చు. ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా అంటే అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి చదివినటువంటి విద్యార్థులు అంటే బయట ఒకవైపు వాళ్ళని చూసేటటువంటి విధానం అనుకోవచ్చు. వారి భవిష్యత్తు కూడా ఒక ప్రశ్నార్థకమైంది. ఏదైతే ఇప్పటికే యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. అయితే ముందు ఇక్కడ క్లాసులకు సంబంధించింది అనుకోవచ్చు జరిగేటటువంటి అనదర్ ఫాల్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని కూడా ఒక కొలిక్కి వచ్చే విధంగా కూడా ప్రొఫెసర్స్తో కూడా మాట్లాడడం. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి కీలకంగా చాలా మంది డాక్టర్స్ని కూడా ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి దౌజ్ ఫతేపూర్ అన్నటువంటి 2 గ్రామాల్లో వీరికి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే అంటే ఇక్కడ పిండి గిర్నీలకు సంబంధించినటువంటి దాచిపెట్టడంతో సహా అక్కడి నుంచి తర్వాత హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులకు కూడా చాలా కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పోలీసుల ఇంటరాగేషన్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక్కడ ఇప్పటి వరకు కూడా అయితే ఏదైతే 3 గంటల చర్చలు ఏదైతే జరిగిందో ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటిది అంటే ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి అడిగినప్పుడు మాత్రం ఎవరు పేరెంట్స్ కూడా ఇక్కడ అంటే మాట్లాడించడానికి కూడా వాళ్ళు వెనుకడికి వేశారు. చాలా మంది కూడా దీనిపై ధైర్యంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ విషయం ఏది చెప్పినా కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తునే అనుకోవచ్చు అనేక అంశాలపై కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ అద్దాలు పగిలినటువంటి వెహికల్స్ అంతా కూడా కనపడుతుంది. లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఒకసారి లోపల ఉన్నటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్స్ జరిగినటువంటి చెప్పడానికి కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు అనుకోవచ్చు. బట్ ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎవరైతే బయటికి వస్తున్నటువంటి పేరెంట్స్ మాత్రము ఎవరు కూడా దీనిపై చర్చించడానికి మాత్రము సిద్ధంగా లేరు. కానీ వైస్ ఛాన్సలర్ దీనికి ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని మేము త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం అన్నది కూడా ఇక్కడ ఈ సమావేశంలో జరిగినటువంటి అంశము. అయితే ఇక్కడ ఇప్పటికే దాదాపు ఉదయం నుంచి కూడా 8 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో దాదాపు 120కి పైగా వెహికల్స్ విద్యార్థులతో సహా కూడా యూనివర్సిటీకి రావడం అనేది ఇక్కడ చాలా కీలకము. ముఖ్యంగా ఈ సమావేశంలో మాత్రము యూనివర్సిటీ అంటే ఇక్కడ దీంట్లో మనకి పంజాబ్ అనుకోవచ్చు, కాశ్మీర్కి సంబంధించినటువంటి అనుకోవచ్చు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే బయటికి వచ్చినటువంటి వెహికల్స్ అందరూ కూడా ఖాళీ చేశారు. చాలా మటుకు కూడా విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసినటువంటి వైనము. మరొక వైపు దీనిపై మాత్రం ఒక ఖచ్చితంగా 10 గంటల్లో మాత్రము లోపల జరిగినటువంటి చర్చలపై పేరెంట్స్ ఎక్కడా చెప్పలేదు. కానీ దీనిపై అధికారికంగా ఒక అంశాన్ని మాత్రం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది సింధు. కానీ విద్యార్థుల భవిష్యత్తు ప్రధానంగా దాదాపు ఈ రోజు జరిగినటువంటి చర్చలు ఒకవైపు. కానీ ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు ఈ
అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 35% బాగా అంటే ఇక్కడ 35% పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఒకవైపు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అందరూ కలిసి ఈ రోజు వైస్ ఛాన్సలర్ని కలవడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమావేశం. రైట్, థ్యాంక్ యూ కళ.